హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ రోహిత్ శర్మ, యువర్ ఫ్యాకల్టీ ఫర్ కరెంట్ అఫైర్స్. సో ఫ్రెండ్స్, ఇవాళ ముందుగా మన ఫస్ట్ కరెంట్ అఫైర్ ఏంటి అంటే, యూనియన్ మినిస్టర్ అయినటువంటి శ్రీ నితిన్ గడ్కరీ గారు కన్సల్ట్ అనేటటువంటి ఒక నాలెడ్జ్ యాప్ మరియు ప్లాట్ఫామ్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. మరి ఏంటి ఈ కన్సల్ట్ యాప్, ఏంటి ఈ కన్సల్ట్ ప్లాట్ఫామ్ అనేది ఒక్కసారి మనం చూసినట్లయితే, ఇది భారతదేశంలోనే ఫస్ట్ గ్లోబల్ ఫెసిలిటీ. భారతదేశంలోనే మొట్టమొదటి గ్లోబల్ ఫెసిలిటీ. మరి దేనికి సార్ ఈ గ్లోబల్ ఫెసిలిటీ అనేది ఒక్కసారి మనం చూసినట్లయితే, ఇందులో ఇన్నోవేషన్, ఎస్ఎన్టి, రీసెర్చ్, అదేవిధంగా నాలెడ్జ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే నూతన ఆవిష్కరణలు, దానితో పాటు నూతన ప్రయోగాలు, అదేవిధంగా ఈ విజ్ఞానం యొక్క బదిలీ ఇప్పుడు ఉన్న తరాల నుంచి భవిష్యత్ తరాలకి మరియు ఇతరులకు ఆ రకమైనటువంటి విజ్ఞానాన్ని బదిలీ చేస్తే దానిపై మరిన్ని ఆవిష్కరణలు చేయడానికి మనకి ఎన్నో రకాలుగా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఇలా ఇటువంటివన్నీ కావాల్సిన ఇవన్నీ పెంపొందించడానికి కోసం మరి ఇది ఎలా పనిచేస్తుంది, దేంట్లో పనిచేస్తుంది అంటే, ఇందులో ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఈ ఎక్స్పర్ట్స్ ఏం చేస్తారు అంటే, ఎవరు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్, అదేవిధంగా అడ్వైస్ అంటే సలహాలు, కౌన్సిల్ అంటే ఎవరికైనా ఇతర రకాల ఇంకేదైనా వాటిపై మరింత లోతుగా అధ్యయనం చేసినటువంటి వాళ్ళ అనుభవాలు కావాలంటే అవి ఇస్తారు. అదేవిధంగా ఇందులో మెంటార్స్ తమ యొక్క జీవితంలో ఉన్నటువంటి అనుభవాలని కూడా పంచుకునే ఒక వేదికగా, అంటే ఇది కేవలం కన్సల్ట్ అనే పేరుతో పెట్టిందే కాదు. ఇందులో ఏంటి అంటే, ఎవరైతే గతంలో మనకి వివిధ రకాలైనటువంటి రంగాల్లో నిష్ణాతులుగా ఉండి సంవత్సరాల కొద్దీ, దశాబ్దాల కొద్దీ అనుభవాన్ని సంపాదించారో వారి అనుభవం భవిష్యత్ తరాలకి అందిస్తూ, దాంతో పాటుగా వారికి సంబంధించినటువంటి మరిన్ని అంశాలు, మరిన్ని విశేషాలు ఇంకేవైనా ఉంటే వాటన్నిటినీ కూడా పంచుకొని నూతన పెట్టుబడిదారులకు, లేదంటే నూతనంగా వచ్చేటటువంటి వ్యక్తులందరికీ కూడా ఒక మార్గదర్శకంగా నిలవడం కోసం ఈ ప్లాట్ఫామ్ని మొదలుపెట్టినట్టుగా చెప్పచ్చు. ఇక మనకి నితిన్ గడ్కరీ గారు రవాణా, రహదారులు యొక్క కేంద్ర కేబినెట్ మంత్రి. అలాగే నితిన్ గడ్కరీ గారి నియోజకవర్గం ఏది అంటే నాగ్పూర్. ఇక ఇటీవలే యూట్యూబ్ ద్వారా నెలకు 4 లక్షలు సంపాదిస్తున్నాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చినటువంటి కేంద్ర మంత్రిగా ఎవరు వార్తల్లో నిలిచారు అని అడిగినా కూడా మనకి ఆన్సర్ ఏమవుతుంది అంటే నితిన్ గడ్కరీ గారు. ఇక ఇవాల్టి రెండవ కరెంట్ అఫైర్ చూస్తే, ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ పవర్ ప్లాంట్ను ప్రారంభించిన దేశంగా వార్తల్లో నిలిచింది మనకి దక్షిణ కొరియా. సో ఇదేంటి అంటే, కొరియాలో ఉన్నటువంటి ఒక పవర్ ప్లాంట్, అందులో ఏం చేస్తున్నారు, హైడ్రోజన్ని వాడుకుంటూ, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ని వాడుకుంటూ, ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ అనేది ఏంటి అంటే మనకి చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే పునరుత్పాదక ఇంధనాలలో, అదేవిధంగా మనం నీటి నుంచి కూడా దీన్ని తయారు చేయొచ్చు అనేటటువంటి ఒక ఐడియా కూడా ఉంది ఇందులో. సో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ చాలా చాలా ముఖ్యం సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా. సో మరి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ అంటే ఏంటి అంటే, ఇందులో రిడాక్స్ రియాక్షన్స్ అనేవి జరుగుతాయి. రిడాక్స్ రియాక్షన్స్ ద్వారా ఈ ఫ్యూయల్ సెల్లో ఏం జరుగుతుంది అంటే మనకి ఫైనల్గా నీరు అనేది ఉత్పత్తి అవుతుంది. అంటే మనకి హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వాడకం వల్ల అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే, దీనివల్ల మనకి కాలుష్యం ఉండదు. ఎందుకంటే ఉత్పత్తి అయ్యేటటువంటిది ఏది అంటే నీరు మాత్రమే. హైడ్రోజన్ దేని ప్రత్యక్షంగా మండుతుంది, లేదంటే దేని ప్రెజెన్స్లో మండుతుంది?
హైడ్రోజన్ అనేది మనకి ఆక్సిజన్ ప్రెజెన్స్లోనే మండుతుంది కాబట్టి వచ్చేది ఏమిటి, నీరు ప్లస్ వేడి అంతే. కాబట్టి ఇది ఒక ఈ రకమైన ఫ్యూయల్ సెల్ని ఏమంటాము అంటే మనం క్లీన్ ఎనర్జీ అంటాం. క్లీన్ ఎనర్జీ అంటాం. రెన్యూవబుల్ ఎనర్జీని గ్రీన్ ఎనర్జీ అంటాం. బై ప్రోడక్ట్స్లో వేస్ట్ మెటీరియల్స్ ఏవి లేకపోతే దాన్ని క్లీన్ ఎనర్జీ అంటాం. కాబట్టి ఈ రెండు కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలుగా చదువుకుందాం. సో ఇక్కడ సౌత్ కొరియాలో మరి ఈ నూతనమైనటువంటి ఈ ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉంది అంటే సియోగు అనేటటువంటి ప్రదేశం. సియోగు అనేటటువంటి ప్రదేశం. మరి ఈ సియోగు అనేటటువంటి ప్రదేశం ఎక్కడుంది, ఇంచియాన్. ఇంచియాన్ ఇంచియోన్ అనేటటువంటి ప్రదేశం, సియోగు అనేటటువంటి ప్రదేశం ఎగ్జాక్ట్ లొకేషన్. అది నియరెస్ట్గా ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఇంచియాన్ అనేటటువంటి ప్రాంతంలో ఉంది. సియోగు ప్రదేశం ఇంచియాన్, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్ద నగరం, రైట్. మరి దీని కెపాసిటీ ఎంత అంటే 78 మెగావాట్లు కెపాసిటీ, 78 మెగావాట్లు. ఇక సౌత్ కొరియాకి సంబంధించి మనకి కొన్ని ముఖ్యమైన అంశాలు గుర్తుండాలి. ఎందుకంటే సౌత్ కొరియా రాజధాని సియోల్, అలాగే సౌత్ కొరియన్ కరెన్సీ సౌత్ కొరియన్ వాన్, ఈ రెండు తెలుసు. అయితే సౌత్ కొరియా యొక్క రాష్ట్రపతి, ఆయనకి అనేక అంతర్జాతీయ అవార్డులు తరచుగా లభిస్తూ ఉంటాయి. మూన్ జే ఇన్. ఉత్తర కొరియాతో అణు యుద్ధాన్ని ఆపినందుకు ఈయనకి ఒక నోబెల్ శాంతి పురస్కారానికి కూడా ఈయన్ని నామినేట్ చేయడం అయితే జరిగింది. కానీ మళ్ళీ ఈయనకి ఒకవేళ ఇస్తే కిమ్ జాంగ్ ఉన్ మరి నేను అటాక్ చేయలేదు అంటే నాకు ఇమ్మంటారు అని భయపడి ఈయనకి కూడా ఇవ్వకుండా ఒక రకంగా అందరూ కలిసి ఈయనకి అన్యాయం చేశారనే మనం చెప్పుకోవచ్చు, రైట్. ఇక నెక్స్ట్, భారతదేశంలోనే అతిపెద్ద సుగంధ ఉద్యానవనాన్ని ఎక్కడ ప్రారంభించబోతున్నారు లేదా ఏ రాష్ట్రంలో ప్రారంభించబడుతోంది అంటే మనకి నైనిటాల్ జిల్లా, ఉత్తరాఖండ్లోని నైనిటాల్ జిల్లా. నైనిటాల్లో ఎక్కడ, లాల్ కువాన్. లాల్ కువాన్ లాల్ కువాన్ ఇది ఎక్కడుంది, నైనిటాల్ జిల్లా. ఏ రాష్ట్రంలో ఉంది, ఉత్తరాఖండ్లో ఉంది. ఇది మొత్తం ఎన్ని ఎకరాలు, 3 ఎకరాలు. అందులో 140 జాతులు, 140 స్పీషీస్, 140 జాతులు మరియు 3 ఎకరాలు. 3 ఎకరాల్లో విస్తరించి ఉన్న 140 జాతులు ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ మనకి ఉత్తరాఖండ్ గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంటే పూర్తిగా నిర్వహిస్తూ భారతదేశంలోనే అతిపెద్ద సుగంధ ద్రవ్య ఉద్యానవనాన్ని ప్రస్తుతం ఇక్కడ ప్రారంభించబోతున్నారు. ఇక ఉత్తరాఖండ్కి సంబంధించి మనకి కొన్ని ముఖ్యమైన విషయాలు తరచుగా అడుగుతూ ఉంటారు. 9/11/2000 సంవత్సరం ఉత్తరాఖండ్ రాష్ట్ర ఏర్పాటు జరిగింది. ఉత్తరాఖండ్ రాష్ట్ర ఏర్పాటు ఎప్పుడు జరిగింది, 9/11/2000. అదేవిధంగా ఉత్తరాఖండ్ గవర్నర్ ఎవరు, లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్. లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్. ఇక సీఎం ఎవరు, గత సంవత్సరంలో 3 సార్లు మారినటువంటి రాష్ట్రం ఇదే, పుష్కర్ సింగ్ ధామీ. పుష్కర్ సింగ్ ధామీ. ఇక ఉత్తరాఖండ్ యొక్క రాజధానులు కూడా ముఖ్యమే. డెహ్రాడూన్ అనేది శీతాకాల రాజధాని, మరి వేసవికాల రాజధాని ఏది, గైర్సేన్. గైర్సేన్. ఈ గైర్సేన్ అనేది ఏంటి, వేసవికాలం రాజధాని. కాకపోతే మనం సాధారణంగా డెహ్రాడూన్ అనే ఎక్కువగా వాడుతూ ఉంటాం. అయితే సమ్మర్ క్యాపిటల్ ఆఫ్ డెహ్రాడూన్ లేదా డెహ్రాడూన్ రాష్ట్రంలో వేసవి రాజధాని ఏది అంటే మనం అక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పేరు గైర్సేన్. గైర్సేన్. ఓకే. ఇక నెక్స్ట్,
శక్తికాంత దాస్ గారిని మరొకసారి ఆర్బీఐ గవర్నర్గా కొనసాగిస్తూ మనకి కేంద్ర ప్రభుత్వం అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ అప్రూవ్ చేసింది. మనకి ఇటువంటి పొజిషన్స్ అన్నీ కూడా క్యాబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ ఏంటి సార్ ఈ క్యాబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ అంటే, మనకి ప్రభుత్వ రంగ సంస్థలు లేదా ప్రభుత్వం చేయాల్సినటువంటి నియామకాలు ఎవరైతే ముఖ్యమైనటువంటి స్థానాల్లో ఉంటారో ఆ నియామకాల కోసం ఈ అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ లేదా క్యాబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ ఏసీసీ అంటాం దీన్నే. ఈ సంస్థ లేదా ఈ కమిటీ అనేది అన్ని రకాల అపాయింట్మెంట్స్ని జాగ్రత్తగా చూస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఆర్బీఐకి 25వ గవర్నర్గా సేవలు అందిస్తున్నటువంటి శక్తికాంత దాస్ గారు, ఈయన 2018 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మనకి ఆర్బీఐ గవర్నర్గా 3 సంవత్సరాల పాటు సేవలు అందించారు. అలాగే 15వ ఫైనాన్స్ కమిషన్ సభ్యుడిగా కూడా ఈయన సేవలు అందించడం జరిగింది. అలాగే ఈయన 1980వ సంవత్సరం బ్యాచ్ ఐఏఎస్ అధికారి. సో 25వ గవర్నర్గా 2018 డిసెంబర్ 12 నుంచి సేవ చేస్తున్నటువంటి శక్తికాంత దాస్ గారిని మరో 3 సంవత్సరాలు, మరో 3 సంవత్సరాల పాటు ఇదే పదవిలో కొనసాగించడానికి మనకి అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ నియామకాల కమిటీ అప్రూవల్ ఇవ్వడం జరిగిందని గుర్తుపెట్టుకోండి. రైట్. ఇక నెక్స్ట్, రాష్ట్ర ఇంధన సమర్థతా సూచిక స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్లో కర్ణాటక రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో నిలిచింది. సో దీన్ని సిఈ అంటారు, స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్. అంటే ఒక రాష్ట్రంలో ఇంధన సమర్థత ఏ రకంగా ఉంది అనేటటువంటిది ఇందులో తెలుస్తుంది. అయితే ఇందులో మొదటి ప్లేస్లో కర్ణాటక ఉంటే, రెండవ స్థానంలో నిలిచినటువంటి రాష్ట్రం రాజస్థాన్. ఇక 3వ స్థానంలో నిలిచినటువంటి రాష్ట్రంగా నిలిచింది ఏది అంటే హర్యానా. ఈ 3 రాష్ట్రంలోనే ఇంధన సమర్థత అత్యధికంగా ఉంది. గత సంవత్సరంలో మొదటి స్థానంలో నిలిచినటువంటి రాష్ట్రమైనటువంటి రాజస్థాన్ ఈసారి 2వ స్థానంలోకి వెళ్ళిపోయింది. అయితే మరి ఈ ఇండెక్స్ ఇంధన శాఖ మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఆధ్వర్యంలో 2 సంస్థలు దీంట్లో పనిచేస్తాయి. ఏంటవి అంటే బిఈఈ ప్లస్ ఎస్ఈఈ లేదా ఏట్రిప్లీ. బిఈఈ ప్లస్ ఏట్రిప్లీ అని అనుకోవచ్చు. మరి బిఈఈ ఏంటి, ఏట్రిప్లీ ఏంటి? బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, ఇంధన సమర్థతా బ్యూరోగా బిఈఈని పిలుస్తాం. రెండోది ఏట్రిప్లీ అంటే అలియాన్స్ ఫర్ ఎనర్జీ ఎఫిషియంట్ ఎకానమీ, సమర్థమైన ఇంధనం వాడకం కలిగినటువంటి ఆర్థిక వ్యవస్థ కోసం ఉన్నటువంటి కూటమి ఏట్రిప్లీ. ఇక ఈ 2 ఇండెక్స్లని కూడా కలగలిపి, ఈ 2 సంస్థలు చేసిన సర్వేని కలగలిపి మొత్తం మీద ఒక ఇండెక్స్ని వీళ్ళు తయారు చేస్తారు, ఒక సూచిని తయారు చేస్తారు. ఇందులో మొత్తం 100కి గాను స్కోర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. 100కి ఎంత శాతం ఇక్కడ ఇంధన సమర్థత అనేటటువంటిది వీళ్ళు చూపిస్తున్నారు అని ఇందులో అత్యంత కూలంకుషంగా పరిశీలించి చర్చించి తదుపరి నివేదిక అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మొత్తం 68 పారామీటర్లు అంటే 68 విభాగాల్లో వీళ్ళకి మార్కులు ఇచ్చి ఆ మార్కులన్నీ క్రోడీకరించి కానీ ఫైనల్ రిజల్ట్ అనేది వీళ్ళు డిక్లేర్ అయితే చెయ్యరు. అంటే 68 రకాలుగా వీళ్ళకి మార్కులు అనేవి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది రాష్ట్రాలకి. కాబట్టి
అందులో మరి అత్యధిక ఇంధన సమర్థతతో కర్ణాటక రాష్ట్రం మొదటి ప్లేస్లో నిలిచింది. గత సంవత్సరం ఇందులో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్. ఇక నెక్స్ట్ టిహెచ్ఈ అంటే టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్, అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్. వీళ్ళేమిచ్చారు ఇందులో ప్రపంచవ్యాప్తంగా రెప్యుటేషన్ ర్యాంకింగ్స్ అంటే వరల్డ్ రెప్యుటేషన్ ర్యాంకింగ్స్ లేదా అంతర్జాతీయంగా ఏ దేశానికి లేదా ఏ యూనివర్సిటీకి ఎక్కువ గుడ్ విల్ ఉంది, ఎక్కువ మంచి పేరు ఉంది అనేటటువంటిది సర్వే చేసేలాగా ఇందులో ఇవ్వడం జరిగింది. అయితే భారతదేశానికి సంబంధించి మొత్తం ఇందులో 200 ప్రపంచవ్యాప్తంగా ఉంటే ఈ 200లో భారతదేశానికి సంబంధించి 4 సంస్థలు ఉన్నాయి. 91 నుంచి 100 కేటగిరీలో ఐఐఎస్సి బెంగళూరు, ఐఐటి బాంబే 101 నుంచి 200 మధ్యలో, ఐఐటి ఢిల్లీ, అదేవిధంగా ఐఐటి మద్రాస్, ఈ 3 కూడా ఇందులో మనకి ఉన్నాయి. ఇక ఇవి కాకుండా 2021వ సంవత్సరానికి గాను మొదటి ప్లేస్లో నిలిచిందేది హార్వర్డ్ యూనివర్సిటీ, అమెరికాలో ఉన్నటువంటి హార్వర్డ్. అదేవిధంగా 2వ ప్లేస్లో ఉన్నది మసాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దీన్నే ఎంఐటి అంటారు యుఎస్ఏలో. ఇక 3వ స్థానంలో ఉన్నది ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం. దీనికి సంబంధించి ఏదో ఒక ఆన్లైన్ గూగుల్ న్యూస్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ బదులు హార్వర్డ్ యూనివర్సిటీ అని పడింది, కాబట్టి చూసుకోండి. మొదటి స్థానం హార్వర్డ్, 2వ స్థానం మసాచ్యుసెట్స్, 3వ స్థానం ఆక్స్ఫర్డ్. భారతదేశం సంబంధించి రెప్యుటేషన్ ర్యాంకింగ్స్లో ప్రపంచవ్యాప్తంగా టాప్ 100లో నిలిచినటువంటి యూనివర్సిటీ ఐఐఎస్సి బెంగళూరు. 200 లోపు సర్వేలో ఉన్నటువంటి ఇతర విద్యా సంస్థలు ఐఐటి బాంబే, ఢిల్లీ, మద్రాస్. ఇక ప్రపంచవ్యాప్తంగా హార్వర్డ్ మొదటి స్థానం, ఎంఐటి 2వ స్థానం, ఆక్స్ఫర్డ్ 3వ స్థానం. టిహెచ్ఈ అంటే టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్, ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యా సంబంధిత అవార్డులుగా వీళ్ళకి పేరుంది. ఇక నేడు జాతీయ ఐక్యతా దినోత్సవం లేదా రాష్ట్రీయ ఏక్తా దివస్. మరి దీనికి సంబంధించి మనం 31/10/2014 నుంచి దీన్ని సెలబ్రేట్ అనేది చేసుకుంటున్నాం. ఎందుకు అంటే ఈరోజు సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఈయన యొక్క పుట్టినరోజు లేదా జయంతి. ఈయన్ని ఉక్కు మనిషిగా కూడా మనం పిలుస్తాం. అదేవిధంగా ఈయనని భారతీయ బిస్మార్క్గా కూడా పిలుస్తాం. మరి బిస్మార్క్ ఎవరు? జర్మనీ దేశాన్ని ఒకప్పుడు ప్రష్యాగా పిలిచేవారు. PRUSSIA, ప్రష్యా అంటే ఒకప్పటి జర్మనీ దేశం. ఈ ప్రష్యా అనేది ఫ్రాన్స్, ఇటలీ మరియు అనేక దేశాలతో గొడవలు పడి ముక్కలుగా విడిపోతే వాటన్నిటినీ కలిపి తిరిగి ప్రష్యాకి పూర్వ వైభవాన్ని తెచ్చిన ఆ మహనీయుడు ఎవరు అంటే ఒట్టో వాన్ బిస్మార్క్. ఆయన సిద్ధాంతం ఏంటి అంటే బ్లడ్ అండ్ ఐరన్, రక్తము మరియు ఇనుము అనేటటువంటిది ఆయన సిద్ధాంతం. మరి అలా బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ కాకపోతే ఎక్కడ ఎక్కువగా రక్తపాతం లేకుండా, ఎక్కడ ఎక్కువగా రక్తపాతం అనేది నమోదు కాకుండా మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దాదాపుగా 560 చిన్న రాజ్యాలని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. కాబట్టి ఆయనకి మరింత విలువ అనేది ఇక్కడ ఖచ్చితంగా ఉంటుంది. అందుకే
ప్రపంచంలోనే అతి పొడవైన స్టాట్యూ ఆఫ్ యూనిటీ కూడా ఆయనకి అంకితం చేస్తూ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం 146వ జయంతి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది. ఇక ఇవాళ ఇంకొక ఇంపార్టెంట్ డే కూడా ఉంది. అదే వరల్డ్ థ్రిఫ్ట్ డే, అంటే ప్రపంచ పొదుపు దినోత్సవం. కానీ ఇది భారత్లో మాత్రం అక్టోబర్ 30న సెలబ్రేట్ చేస్తారు. అక్టోబర్ 31 కాకుండా అక్టోబర్ 30న సెలబ్రేట్ చేస్తారు భారతదేశంలో. అదే ప్రపంచవ్యాప్తంగా అయితే మాత్రం దీన్ని సెలబ్రేట్ చేసేది ఎప్పుడయ్యా అంటే అక్టోబర్ 31న. ఈ రోజున ఏం చేస్తారు? పొదుపు యొక్క ప్రాముఖ్యత, అదేవిధంగా ఎన్ని రకాలుగా మనం పొదుపు చేయొచ్చు, చేసిన పొదుపుని మళ్ళీ ఎక్కడ అవసరార్థం ఉపయోగించవచ్చు, ఇటువంటివన్నీ కూడా ఈ అంతర్జాతీయ పొదుపు దినోత్సవం రోజు మనకి అనేక సెమినార్ల రూపంలో మరియు అనేక ఇతర రూపాల్లో ప్రజల కొరకు తెలియజేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అక్టోబర్ 30 భారత్లో, అక్టోబర్ 31 ప్రపంచవ్యాప్తంగా పొదుపు దినోత్సవం అనేది పాటించబడుతూ ఉంటుంది. ఈ పొదుపు దినోత్సవం అనేది 1924లో మిలన్ అనే నగరం, ఈ మిలన్ అంటే తెలుగు సినిమాలు చూసే వాళ్ళందరికీ తెలుసు, ఇటలీలోని మిలన్ అనేటటువంటి నగరంలో మొట్టమొదటిసారిగా మొదలు పెట్టారు అంతర్జాతీయంగా. దీన్ని ఇక్కడి నుంచి కూడా ముందుకి తీసుకెళ్లడం అనేది జరుగుతోంది. రైట్, ఇక నెక్స్ట్ ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి చనిపోయారండి. ఎవరు అంటే హిరోషిమా అణుబాంబు నుంచి బయటపడినటువంటి ఒకానొక సర్వైవర్. ఆయన 96 ఏళ్ల వయసులో, ఎందుకంటే 1,40,000 మంది చనిపోయారండి హిరోషిమా నాగాసాకిలో. 1,40,000 మంది ఒక బాంబు దాడిలో చనిపోతే దాని నుంచి జయించాడు అంటే, దానిలో మృత్యువునే జయించాడంటే నిజంగా ఈయన మృత్యుంజయుడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదనే మనం చెప్పుకోవాలి. మరి అటువంటి వ్యక్తి, ఆయన పేరేంటి అంటే సునావో సుబోయి. సునావో సుబోయి ఇటీవల మరణించినటువంటి హిరోషిమా బాంబు దాడిని మృత్యుంజయుడు ఎవరు అంటే సునావో సుబోయి. సుబోయి అనేటటువంటి వ్యక్తి మరణం ఇటీవలే వార్తల్లో నిలిచింది. క్రింది వానిలో దేనితో ఆయనకు ప్రత్యేక సంబంధం కలదు అంటే హిరోషిమా అణుబాంబు దాడి. గుర్తుపెట్టుకోండి, హిరోషిమా అణుబాంబు దాడి. ఎవరు? సునావో సుబోయి. సునావో సుబోయి. రైట్. ఇక మరొక ముఖ్యమైనటువంటి మరణం మాధవన్ కృష్ణన్ నాయర్. భారతదేశంలో ఆంకాలజీ అంటే క్యాన్సర్, క్యాన్సర్ యొక్క ట్రీట్మెంట్ ఇచ్చే వాళ్ళని ఆంకాలజిస్ట్ అంటారు. ఆంకాలజీ అంటే క్యాన్సర్ యొక్క అధ్యయనం. మరి ఆంకాలజిస్ట్ అంటే క్యాన్సర్ యొక్క అధ్యయనం చేసేటటువంటి వైద్యుడు. మరి అటువంటి ఆంకాలజిస్ట్, క్యాన్సర్ యొక్క అధ్యయనం చేసేటటువంటి వైద్యుడు, ఆంకాలజిస్ట్ అయినటువంటి పద్మశ్రీ డాక్టర్ మాధవన్ కృష్ణన్ నాయర్ గారు కన్నుమూయడం అయితే జరిగింది. ఆయన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో ఆయన అత్యుత్తమ క్యాన్సర్ సేవలు అందించడం జరిగింది. అలాగే ఆయన నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ ప్లాన్ ఆఫ్ ఇండియా, భారత జాతీయ క్యాన్సర్ నిర్మూలన పథకం అనేటటువంటిది రూపకల్పన చేసినటువంటి ముఖ్యులలో ఒకరు. ప్రస్తుతం మనకి తెలియకపోవచ్చు కానీ ప్రభుత్వ రంగాల్లో అలాగే వైద్య రంగంలో ఒక నిష్ణాతుడైనటువంటి నిపుణుడిగా ఆయనకి ఎనలేనటువంటి గౌరవం అయితే ఉంది. సో పద్మశ్రీ డాక్టర్ మాధవన్ కృష్ణన్ నాయర్ గారు కూడా చనిపోయారు. ఆయన నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ ప్లాన్ ఆఫ్ ఇండియాకి ఒక ముఖ్యమైనటువంటి సభ్యుడిగా ఇందులో ఉన్నారు. అలాగే WHO యొక్క ఎక్స్పర్ట్ అడ్వైజరీ ప్యానెల్లో కూడా ఆయన వివిధ సమయాల్లో ఆయన కార్యవర్గ సభ్యుడిగా సేవలు అందించడం జరిగింది. కాబట్టి ఆయన మరణం కూడా భారతదేశానికి ఒక తీరని లోటుగా ప్రశ్నల్లో అడగడానికి ఛాన్స్గా ఉంటుంది. కాబట్టి ఈయన గురించి కూడా తెలుసుకోవడం ముఖ్యం. సో ఇవాళకి కరెంట్ అఫైర్స్ ఇంతటితో ముగిద్దాం.
తిరిగి మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.